నమస్కారం. ఈరోజు మనం ఓ పురాతన గ్రంథంలోకి వెళ్దాం. అక్కడ ఒక యోధుడు తన కర్తవ్యాన్ని, అసలు తన ఉనికినే ప్రశ్నార్థకం చేసుకున్న ఒకే ఒక్క శక్తివంతమైన క్షణం గురించి మాట్లాడుకుందాం. పదండి, ఆ క్షణం ఎంత లోతైనదో చూద్దాం. సీన్ కట్ చేస్తే కురుక్షేత్ర యుద్ధభూమి. లక్షలాది సైనికులు యుద్ధానికి సై అంటున్నారు. కాని ఇక్కడొక విచిత్రమైన, విషాదకరమైన పరిస్థితి. శత్రువెవరో, స్నేహితుడెవరో తెలియని ఓ గందరగోళం. ఆ గీత పూర్తిగా చెరిగిపోయింది. ఆ యోధుడు మరెవరో కాదు, అర్జునుడు. మరి ఎదురుగా ఉన్నది ఎవరో తెలుసా? తన సొంత తాతలు, గురువులు, అన్నదమ్ములు. వాళ్లపై బాణాలు ఎలా వెయ్యాలి? ఊహించుకుంటేనే గుండె బద్దలవుతోంది. అంటే అతనిపై ఉన్న ఆ ఎమోషనల్ ప్రెషర్ మనం మాటల్లో చెప్పలేం. సరిగ్గా ఈ అంతర్మథనంలోనే అర్జునుడిలోని సంక్షోభం తారాస్థాయికి చేరింది. అప్పుడతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం అక్కడున్న వాళ్లందరినీ షాక్కి గురిచేసింది. చూడండి, ఒక యోధుడుగా, ఒక రాజుగా అతని డ్యూటీ ఏంటో అతనికి క్లియర్గా తెలుసు, యుద్ధం చేయాలి. కాని ఒక మనిషిగా అతని గుండె ముక్కలైపోయింది. సో మరిప్పుడు తను ఏ దారిని ఎంచుకుని ఉంటాడు? దీనర్థమేంటంటే, చేతిలో ఆయుధాలు పట్టుకున్న ఆ ధృతరాష్ట్రుడి కొడుకులు, నేను ఆయుధాలు లేకుండా, ఎదురు తిరగకుండా ఉన్నప్పుడు వచ్చి నన్ను చంపినా సరే అదే నాకు మంచిది. ఆలోచించండి, ఒక యోధుడెలా అంటున్నాడు అంటే ఇది కంప్లీట్ సరెండర్, తన విధిని తానే తిరస్కరించడం. ఓకే, ఈ మాటలు వినడానికి చాలా సింపుల్గా ఉన్నా దీని వెనుక చాలా లోతైన అర్థముంది. దాన్ని అర్థం చేసుకోవాలంటే మనమా శ్లోకంలోని పదాలను ఒక్కొక్కటిగా విడదీసి చూడాలి. అసలు అర్జునుడి ఉద్దేశమేంటి తెలుసుకుందాం పదండి. అర్జునుడి మాటల వెనుక ఉన్న ఆ లోతైన భావాన్ని తెలుసుకోడానికి మన దగ్గర ఉన్న ఈ మూల గ్రంథ వ్యాఖ్యానం చాలా హెల్ప్ చేస్తుంది. ఇదేం చేస్తుందంటే ఆ శ్లోకాన్ని పదం పదం విడదీసి అతని మైండ్సెట్ ఎలా ఉందో క్లియర్గా చూపిస్తుంది. సరే, మరి ఆ కీలకమైన పదాలేంటో చూసేద్దాం. ఈ పదాలు చూస్తే మనకొకటే అర్థమవుతుంది, అతని నిరాశ ఏ రేంజ్లో ఉందో. చూడండి, 1 నేను నిరాయుధుడుగా ఉంటాను, 2 అస్సలు ఎదురు తిరగను, 3 వాళ్లు నన్ను చంపినా పర్లేదు, 4 అదే నాకు మంచిది. అంటే అతను కేవలం యుద్ధం చెయ్యను అనడం లేదు, ఎలాంటి ఫైట్ ఇవ్వకుండా చనిపోవడానికి కూడా రెడీ అయిపోయాడు. ఇదొక యోధుడి లక్షణానికి కంప్లీట్గా ఆపోజిట్. రైట్, ఇక్కడే అసలు పాయింట్కొస్తున్నాం. వ్యాఖ్యానం ప్రకారం ఇక్కడ అసలైన కాన్ఫ్లిక్ట్ ఏంటంటే, ఒకవైపు సమాజం పట్ల అతని బాధ్యత అంటే క్షత్రియధర్మం, మరోవైపు అతని వ్యక్తిగత బాధ అంటే మోహం. ఈ రెండింటి మధ్య జరుగుతున్న పోరాటమే ఇదంతా. ఈ టేబుల్ చూస్తే మనకి ఆ తేడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ చూడండి, యోధుడిగా అతని డ్యూటీ ఏంటి? ధర్మంగా పోరాడాలి, శత్రువుని ఎదుర్కోవాలి. మరి రైట్ సైడ్ చూడండి, మోహంతో అతను తీసుకున్న నిర్ణయమేంటి? నేను పోరాడను, ఆయుధాలు లేకుండా చనిపోతాను అంటున్నాడు. ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ చూసారా ఎంత పెద్దదో? ఇందులో అసలు కీ పాయింట్ ఏంటంటే, క్షత్రియధర్మం ప్రకారం ఆయుధాలు లేనివాణ్ణి, ఎదురు తిరగనివాణ్ణి చంపడం పెద్ద అధర్మం. అంటే అర్జునుడు కోరుకుంటున్నదేంటి? వాళ్లు అధర్మం చేసినా పర్లేదు, నన్ను చంపనివ్వండి, కాని నేను మాత్రం నా బంధువులను చంపే పాపం చెయ్యను అని. అతని సంక్షోభం ఎంత తీవ్రంగా ఉందో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. వ్యాఖ్యానం ప్రకారం మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అర్జునుడి సమస్య పిరికితనం అస్సలు కాదు. ప్రాబ్లమంతా మోహం, అంటే తనవాళ్లమీద ఉన్న విపరీతమైన ప్రేమ, అటాచ్మెంట్. ఈ అటాచ్మెంటే అతని ఆలోచనా శక్తిని కమ్మేసి తన డ్యూటీని మర్చిపోయేలా చేస్తోంది. సో ఫైనల్గా వ్యాఖ్యానం ఏం చెప్తోందంటే, అర్జునుడు పిరికివాడు కాదు, అతను చాలా కరుణ ఉన్నవాడు, కోమల హృదయమున్నవాడు. కాని ఆ కరుణే, ఆ దయే మోహంగా మారి అతన్ని దారి తప్పేలా చేసింది. అతన్ని మంచి మనసే, కాని అది రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోయింది. అర్జునుడి ఈ వేల ఏళ్ల నాటి సందిగ్ధత నిజానికి మనందర్నీ ఆలోచింపచేసే ఒక ప్రశ్నను మిగిల్చింది. మన లైఫ్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి కదా. ఒకవైపు ప్రేమ, మనవాళ్లు, మరోవైపు మన బాధ్యత, మన డ్యూటీ. ఇలాంటివి రెండూ ఎదురైనప్పుడు సరైన దారిని ఎలా ఎంచుకోవాలి? దీని గురించి ఆలోచించాల్సిన అవసరం మనందరికీ ఉంది.